నమస్తే. ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని ఇక్కడ జర్నలిస్ట్ స్థానికంగా ఉన్న ఆర్బీ న్యూస్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సుమారుగా 20 ఏళ్ల నుంచి అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్. ప్రభుత్వం గుర్తించిన జర్నలిస్ట్ ఈ జిల్లాకు సంబంధించి అతని పేరు పుల్ల రవీందర్. తను మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి. తను ఈత ఇక్కడ ఈ లోకల్‌గా ఆర్బీ అనే ఛానల్ లోకల్ కేబుల్ లోకల్ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలామంది ప్రజలు తమ సమస్యలు ఇక్కడ లోకల్‌గా తెలవాలి కాబట్టి ఆ ఛానల్ దగ్గరికి రవీందర్ దగ్గర పుల్ల రవితేజ అనే వ్యక్తి దగ్గర అనే జర్నలిస్ట్ దగ్గరకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటారు. అదే క్రమంలో ఒక రైతు తన భూమికి సంబంధించి నాకు కబ్జా చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్థానిక ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీరావు తన పైన ఒక న్యూస్ చేయడం జరిగింది. అంటే వాస్తవంగా అది జరిగిందంటే దాన్నే ఆ రైతు మాట్లాడిన రైతు సమస్యని తను తీసుకొచ్చి తన న్యూస్ ఛానల్లో వేయడం జరిగింది. దాన్ని అక్కస్గా పెట్టుకొని ఈ వారం గత వారం 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 16th ఆగస్ట్ అంటే ఆదివారం రోజు రాత్రి వచ్చి నువ్వు ఈ న్యూస్ ఏ విధంగా సర్క్యులేట్ చేస్తావు, ఏ విధంగా పబ్లిష్ చేస్తావు అని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కాబట్టి మాదిగ లకారాలతో తిడుతూ రాత్రి 10:30 10 గంటల ప్రాంతానికి ఇంటికి వచ్చి తను పడుకొని ఉంటే తను పిడిగుద్దులు గుట్టి తనతో పాటు 5-6 అనుచరులను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. అని కొట్టి తన భార్య అడ్డం వస్తే కొట్టొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. తన భార్య గొంతు నిలిమి చంపేసే ప్రయత్నం చేసిరంట. తను అపస్మారక స్థితిలో వెళ్ళి పిడిగుద్దులు గుడ్డిన తర్వాత అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత చలో ఈయన పని అయిపోయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా ఒక కథ. ఇట్లా ఈ విధంగా అతను చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు కొంతమంది, అలాగే ఈ జర్నలిస్ట్ రవితేజ కూడా చెప్తారు. గతంలో కూడా ఈ విధంగా చాలా కబ్జాలు కావచ్చు, చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇదే నేపథ్యంలో తన పైన ఒక స్టోరీ చేస్తే దాన్ని ఏ విధంగా చేస్తావు అని చెప్పేసి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి దాడి చేసి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఇదంతా కూడా జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసు పెడితే పోలీస్ అధికారులు దీన్ని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తారు, సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తలేరు అని చెప్పేసి చెప్తాన్న పరిస్థితి. ఇక్కడ DSP ఎవరైతే ఆయన కూడా రావు వెలమ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరైతేనో అతను కూడా వెలమ సామాజిక వర్గం సంబంధించిన మనిషి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణ ఆయన కూడా రావు, తను కూడా వెలమ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరూ కలిసి ఈ దళిత జర్నలిస్ట్ పైన దాడిని కావచ్చు ఇవన్నీ కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న వార్తలు. ఒకసారి మనం వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇల్లుని ఆ రోజు రాత్రి కూడా తన పైన దాడి చేస్తూ తన ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా కూడా పలగొట్టేసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా జరుగుతుంది. ఎటుపోయింది ఇప్పుడు ఈ విధంగా జర్నలిస్టుల పైన దాడిని కావచ్చు తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాలని కూడా చెప్తాను పరిస్థితి. ఒకసారి మనం వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఏ విధంగా జరిగింది, ఏం జరిగిందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. రైట్. ఇది పుల్ల రవితేజ అలియాస్ రవితేజ, జర్నలిస్ట్ రవితేజ వాళ్ళ ఇల్లు. చాలామంది చెప్తారు 22 ఏళ్ళ నుంచి జర్నలిజం వృత్తిలో చాలామంది అంటే జర్నలిస్టులు అంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తారని చెప్పి చెప్తుంటారు. ఇది వాళ్ళ ఇల్లు. 22 ఏళ్ళ నుంచి జర్నలిజం వృత్తిలో ఉండి తన ఇల్లు ఎంత లగ్జరియస్గా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఇదే ఇంట్లో సుమారుగా రాత్రి 10 గంటల ప్రాంతానికి వచ్చి వారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇక్కడ పడుకున్నారు. పిల్లలు ఫ్యామిలీతో కలిసి ఇక్కడ పడుకుంటే ఎవరో రాత్రి 10 గంటలు ఈ టైంలో ఎవరు వస్తారు? ఎందుకంటే ఈ పల్లెటూరులల్లో 7 గంటలకి చీకటి అయిపోతే 7 గంటలకు అందరు పండుకుంటారు, కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. 7 గంటలకు పడుకుంటే వాళ్ళు 10 గంటలకు వచ్చి ఈ కిటికీలకి ఇక్కడ ఉన్న కిటికీ ఉంది కదా, ఇక్కడ నిలబడి ఎవరా అని చెప్పేసి చూసే ప్రయత్నం తను చేశారంట. చూసినప్పుడు నీతో మాట్లాడలేరు రవన్నా, బయటికి రా అని చెప్పేసి పిలవడం జరిగింది. ఆయన బయటికి డోర్ తీసే తరుణంలో డోర్ ఆల్మోస్ట్ సగం తీసిన గ్యాప్లోనే వచ్చి ఇష్టం వచ్చిన డేసి కొట్టడం. గుద్దితే గోడకు తగిలిండంట ఆయన. ఈ విధంగా కొట్టుతూ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాడ ఎవరిని నీ అనుకో ఎవరిని బలం చూసుకొని నా మీద వార్తలు ఇస్తారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి దాడి చేసి వాళ్ళ భార్య వచ్చి ఈయన జర్నలిస్ట్ కూడా బతిలాడు, మదర్ నా ఉద్దేశం తప్పైపోయి క్షమించి అదే అని చెప్పి చెప్పినా సరే వినకుండా ఎట్లా రాస్తావు మా మీద, నువ్వు వార్తలు ఎట్లా రాస్తావు రాబోయ్ అని చెప్పేసి ఈ విధంగా దాడి చేసి లకారాలతో తన కులాన్ని దూషిస్తూ కొట్టిన తర్వాత వాళ్ళ భార్యను కూడా కొట్టే ప్రయత్నం, దాని భార్యను గొంతు నిలిపే ప్రయత్నం ఎందుకు కూడా చూడొచ్చు మనం. తన ఫ్రిడ్జ్ ఏ విధంగా పడేసారో, గ్యాస్ సిలిండర్ తను వంట వండుకునే ఇదంతా కూడా ఏ విధంగా పడేసి ఏ విధంగా వదిలేసారో మనం క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ ఉన్న టీవీని పీకేసి సినిమాలలో మనం చూస్తాం కదా, ఏదైనా సరే వార్తలు జర్నలిస్టుల పైన దాడి సేమ్ అదే విధంగా రిపీట్ చేస్తూ ఈ విధంగా దాడి చేసి తన ఇంట్లో లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు దాన్ని కూడా అంతా కూడా ఈ విధంగా చేసే ప్రయత్నం చేశారు. ఇట్లా ఈ విధంగా దాడిని కావచ్చు ఇక్కడ కంప్లీట్గా ఈ దాడి జరిగి ఎన్ని రోజులు 8 రోజులు వస్తుంది. 8 రోజులు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ రేపు సండే వస్తే మాత్రం 8 days అవుతుంది, 1 week అవుతుంది. ఈ దాడి జరిగి 8 రోజులు అవుతుంది. ఎటువైనా దళిత సంఘాలు ఎటువైనాయి అంటే ప్రతి దాంట్లో ఎక్కడైనా సరే దళితులకు దాడి చేస్తే దళితులు పెద్దన్నలాగా మేము ఉన్నామని చెప్పి చెప్తూ ఉంటారు కదా చాలామంది. ఎటువేరు వాళ్ళందరూ ఎటువేరు రావాలి కదా. 8 రోజులు అయితే ఒక వెలమ దొరలు వచ్చి అంటే ఒక అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఈ విధంగా దాడి చేసి సరే దాడి పక్కన పెడదు. మాదిగా సామాజికరకు సంబంధించి మాదిగా అని చెప్పేసి కులం పేరు తీసుకొచ్చి దాడి చేసి ఎటువేరు మాట్లాడాలి కదా. మీరు ఏం చేస్తారు అంటే కేవలం అక్కడ హైదరాబాద్లోనే మీటింగ్లు పెట్టడం దానికైనా పరిమితం. మీరు
ఈ విధంగా దాడులు జరుగుతూ మాట్లాడాలి కదా. అదే వేరే సామాజిక వర్గం సంబంధించి వాళ్ళపైన ఎవరైనా అగ్రవర్ణ కులాలపైన ఆ సంబంధించిన వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయో పోయి పరామర్శించే నాయకులారా. సో ఇక్కడ ఒక దళిత జర్నలిస్ట్ 22 ఏళ్ల నుంచి ప్రాపర్గా అక్రిడ్ అయి ఉండే. ఎందుకంటే నార్మల్గా వేరే ఉంటే ఏమంటారు, యూట్యూబరు, బ్లాక్మెయిలరు, ఇన్ఫ్లుయెన్సరు, అది జర్నలిస్టే కాదని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటిది ఒకటి ప్రాపర్ అక్రిడేషన్ ఉండి 22 ఏళ్ళు ఒకే ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్, దళిత జర్నలిస్ట్. సో తన పైన దాడి జరిగితే ఎటువైరు దళిత నాయకులు, ఎటువైరు దళిత సంఘాలు, ఎటువైనాయి దళిత పార్టీలు అని చెప్పుకునే వాళ్ళందరూ ఎటువైరు వచ్చి ఖండించాలి కదా, మాట్లాడాలి కదా. ఇక రైట్గా ఆ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న స్థానిక గంట్ర సత్యనారాయణరావు ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ మాట్లాడి లేదు నీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇక హాస్పిటల్లో సగం ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేసేసారంట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జిల్లా కేంద్రంలో హాస్పిటల్ ఉంది కాబట్టి 100 పడకల హాస్పిటల్ ఉంటుంది. సో అక్కడ వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి చూస్తున్నారు, మాట్లాడుతూ పరామర్శిస్తారు కాబట్టి తనని సగం ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేసి ఇక్కడ వచ్చి వదిలేసారు, ఇంటికాడ వచ్చి వదిలేసారు. ఇంటికాడ ఆయన సొంతంగా లేవలేని పరిస్థితి, సొంతంగా కూర్చోలేని పరిస్థితి, అంతా హీనం చేసేసారు ఆయన పరిస్థితి. సో ఇంత దారుణం చేసిన పరిస్థితి ఈ విధంగా చేసేది. దాంతో ఇక్కడ ఉన్న డిఎస్పీ కావచ్చు, ఆయన రావే, ఎమ్మెల్యే రావే, దాడి చేసిన అతను కూడా రావు. సో ఈ అందరూ కూడా ఇందులో సంబంధించి ఒక 8 మంది పేర్లు ఉంటే అందులో A1 ఉన్న వంశీరావు ఎవరైతే ఉన్నారో సో తను ఇప్పటివరకు కూడా అరెస్ట్ కాలేని పరిస్థితి. అబ్స్కాన్లో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎంత ఈజీ, రాజ్యానికి ఎంత ఈజీ, ఒక వ్యక్తిని అడవిలో ఉన్న ఎవరెవరినో పట్టుకొచ్చి అరెస్ట్ చేసిన రాజ్యము ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కక్ష ఆయనను అరెస్ట్ చేయలేకపోతున్నా. ఒక దళితుని పైన, దళిత జర్నలిస్ట్ పైన ఈ విధంగా దాడి చేసినప్పుడు ఇటువైందంతా కూడా మాట్లాడాలి కదా, అందరూ వచ్చి ఖండించాలి కదా దీన్ని. సో అట్లా ఈ విధంగా జరుగుతుంది, అంటే ఈ విధంగా ఎంత దారుణం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడైనా సరే ఈ విధంగా జర్నలిస్టుల పైన దాడులు కావచ్చు ఇవన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దీనిపైన నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది. లోకల్ కూడా అందరూ కూడా అన్ని సామాజిక వర్గం సంబంధించి వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. రైట్. సో ఒకసారి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి అది రావు వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి నాకు కొంచెం అనుమానం వ్యక్తం అవుతుంది. ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చి పరామర్శించాలి కదా, జర్నలిస్ట్ మీద దాడి అంటే వచ్చిండా మరి? పరామర్శించడానికి వచ్చిండు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిండు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి నాకు హామీ ఇచ్చిండు, వాడు ఎంతటోడైనా కూడా నేను కేసు పెట్టేస్తా, అట్రాసిటీ కేసులో పంపిస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే గారు. ఫోన్ చేస్తున్నా ఎమ్మెల్యేకి. ఏం డిమాండ్ చేస్తున్నావు మరి? అన్న ఏం లేదన్న, వాని మీద అట్రాసిటీ కేసు నమోదన్నా చేయాలన్నా, నా మీద దాడి జరిగింది మర్డర్ కేసు నమోదు చేయాలన్న, వాని మీద మాట్లాడినా. కానీ అరెస్ట్ చేయాలి కదన్నా, వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినప్పుడన్నా నా మీద దాడి జరిగినానికి ఒక నాకు సాటిస్ఫైడ్ ఉంటుంది అన్న. కానీ వాడు ఇంటికనే ఇప్పుడు దెబ్బలు పడ్డది నేనన్నా, వాడు అన్నీ చెప్తాడన్నా. నేను లైవ్లో చూసిన కదా, నన్ను కొట్టిందే మధువంశీ గాడు కదా. నా భార్య నేనే ఉన్నామన్న. ఇటు పక్కన అందరూ పడుకొని ఉంటారన్న. 7:30కే లేబర్స్ పాపం వాళ్ళు 7:30, 8 గంటలకు అంటారు పండేస్తారు. ఎవరికి సంబంధాలు ఉన్నాయి. మీ భార్య పరిస్థితి ఏంది? ఆమెను గొంతు బట్టి ఇది చంపడానికి కోసం కూడా నా భార్యను చంపడం అది చేశారన్న. ఇవన్నీ గోళ్ళే ఉన్నాయన్న మా భార్య కూడా. ఇప్పుడు మీరు రాసిన వార్త జెన్యూనా? 100% 100% రైతు భూమి. ఓకే. అంటే వీళ్ళు ఇదే పనా, వీళ్ళు కబ్జాలు ఇది ఒకటే ఇన్సిడెంటా, గతంలో వేరే ఉన్నాయని వంశీకృష్ణ మీద? పలుమార్లు దాడులు, ఆయన మీద రౌడీ షీట్ ఉందన్న. వంశీకృష్ణ మీద రౌడీ షీట్ ఉందన్న. ఆయన ఇక ఆ పల్లెలో కూడా తెలుసుకోండి అన్న, వణికిపోతుంటా అంటారు అన్న. పల్లెలో రావు